లేని మా చేత చెప్పించారన్నారు అనుకోండి, కథమైపోదా? అదే కదా. వీళ్ళు చెప్తేనే చేసామంటే కథమైపోదా? అదే కదా. అలాగే కాకుండా రేపు మిగతా ఐఏఎస్లు సంతకం పెట్టమంటారు. ఇప్పుడు కిందసారి చంద్రబాబు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎక్కడ ఇరుక్కున్నారు ఆయన? డబ్బులు వాడు 2,000 కోట్లు ఇవ్వాల సిమెంట్స్ వాడు, మనం 300 కోట్లు ఇవ్వాలి. 350 కోట్లు 400 కోట్లు ఈ రెండు కలిపి ఒక అకౌంట్లో వేయాలి. ఇది ఆనాటి పాలసీ. వాడు 2,000 కోట్లు ఇవ్వాలా, ఈ 400 కోట్లు అందులో వేయమన్నారు. 350 400 కోట్లు వేయమంటే అట్టెట్లాగని చెప్పి అప్పుడున్న ఐఏఎస్ అధికారి అడిగారు. వాడేయకుండా మనం ఎట్లా వేస్తాం, జాయింట్ అకౌంట్ కదా ఇది అనేసి. అంటే లేదు చంద్రబాబు గారు చెప్పారు మీరు వేసేయండి అన్నారు. నాకు ఆయన చెప్పలేదు అన్నారు. సరే అట్లయితే ఉండండి అని అక్కడికి వెళ్ళి చంద్రబాబు గారి దగ్గర నుంచి ఫోన్ చేయించారు. అదేది దాన్ని ఏమంటారు, లోకల్ కాల్ ఉంటది కదా, దాంట్లో మాట్లాడారు. ఇంటర్కమ్లో మాట్లాడాక దాన్ని ఆయన ఏం చేశాడు, అందుకనే మెన్షన్ చేస్తూ ఇట్లాగ సోన్స్ ఆయన వచ్చి నన్ను డబ్బులు అడిగాడు, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు సలహాదారు, ఆయన అడిగితే నేను ఇట్లాగ నాకు సీఎం గారు చెప్పకుండా నేను ఇవ్వనన్నాను, సీఎం గారితో చెప్పించారు, ఓరల్గా చెప్పారు, ఆ కారణంగా డబ్బులు రిలీజ్ చేయమంటున్నాను, చేశాను.